జరిగింది ఇదని ఏమన్నా తెలిసిందా? తెలుసు సార్. ఫోన్ ఏమన్నా వచ్చిందా? ఏం లేదు. మరి ఏమన్నా బాడీ తీసుకెళ్ళండి ఇట్లా ఎన్కౌంటర్ లో మీ అక్క చనిపోయింది అని తెలుసా? తెలుసు. తెలుసా? తెలుసు. ఫోన్ వచ్చిందా ఏమన్నా? మరి ఏం ఫోన్లు ఏం రాలే? ఎట్లా మీకు మీడియా ద్వారానే తెలిసిందా? టీవీ ద్వారానే తెలిసిందా? లేదు. వేరే సమాచారం వచ్చిందా? ఏం సమాచారం లేదు. ఏంటి మీరన్నీ ఏ సంవత్సరం మీరు ఎప్పుడున్నప్పుడు మీ అక్క పార్టీలకు పోయింది? అప్పుడు మీరెంత ఏ వయసులో ఉన్నప్పుడు పోయింది? చిన్నగా ఉంటుందా? చిన్నగా ఉంటే పోయింది. ఏది మీ అమ్మ ఏం చేస్తుంది? అమ్మ సేవలో పని చేస్తుంది. కూలి పని. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 5-6 ఎకరాలు ఉన్నాయి. ఏంటి ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా మీతోటి సుమనక్క మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? కలిసిందా మీకు ఎప్పుడన్నా? ఎప్పుడు లేదు. కలవలేదు. మీకు సంబంధాలు కూడా లేనట్టున్నాయి. ఏంటి ఇప్పుడు మరి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మీ అక్క ఎన్కౌంటర్ లో చనిపోయింది, ఛత్తీస్గఢ్ లో కాంకేర్ అడవుల్లో ఎన్కౌంటర్ లో చనిపోయింది. మీకు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్పాలనుకుంటున్నారు? బాడీ మీకు అప్ప చెప్పాలని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? విప్లవం కొరకు 2000 సంవత్సరంలో ఇది పరిస్థితి. తెలుగు కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు కొంతమంది పెద్ద మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. చెప్పు, మీకు ఏమైనా తెలిసిందా? ఇట్లా ఏంటి ఇట్లా రజితక్క ఎన్ని సంవత్సరాల క్రితం పార్టీలకు పోయింది ఏమన్నా చెప్పుకుంటారు కదా? అది మాకైతే అంత గుర్తులేదు సార్. చిన్నప్పుడు ఎప్పుడు పోయింది ఏమో సార్. ఏంది మరి ఇప్పుడు అక్కడ ఎన్కౌంటర్ లో చనిపోయిందని చెప్తున్నారు. ప్రధానంగా మీరేమన్నా బాడీ ఊరు పటేల్ గా బాడీ ఇక్కడికి పంపించాలని ఏమన్నా చెప్పగలుగుతారా ప్రభుత్వానికి? అవును సార్, పంపిస్తే ఇది ఏదైనా మనది ఉంటే